ఫ్రెండ్స్, మీకు మన తెలుగు రాష్ట్రంలోనే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. 60,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇలా అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. ముందుగా వీడియో చూసేటువంటి వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేయండి. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్లోనే A1 గ్రేడ్ హోదాలో 40,000 నుంచి 1,40,000 వరకు కూడా మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే పే చేస్తారు. అవన్నీ రకాల అలవెన్సెస్ కలుపుకుంటే చేరగానే మీకు జాబ్లో 60,000కి పైగానే సాలరీ వస్తుంది. అంతేకాకుండా మీకు కంపెనీ వాళ్ళే, ఆ సంస్థ వాళ్ళే ఉండడానికి సంబంధించి ఇల్లుని లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ పేతో పాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇవన్నీ రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మనకి మంచి సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. సో ఇదే సంస్థ నుంచి మనకి రీసెంట్లీగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మనకి ప్రజెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్కి కొత్త నోటిఫికేషన్. ఈ సంస్థ అనేది మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ. సో అన్ని కూడా మనకి పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ జాబ్స్ కాదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా మనకి 28 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి ఏ క్యాస్ట్ల వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ మనకి డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అనేవి మనకి వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. కెమికల్ విభాగంలో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 3, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 3, లా విభాగంలో వచ్చేసి 1, HR విభాగంలో వచ్చేసి 3. ఈ విధంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క RFCLకి సంబంధించి ప్రభుత్వ సంస్థ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే మీరు పర్మనెంట్గా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి, జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే OBC వాళ్ళైతే 28 ఇయర్స్, SC ST వాళ్ళైతే మాత్రం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత అయితే ఇచ్చారు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అనేవి మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇక్కడ కెమికల్ విభాగంలో పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే BR BTech ఆర్ BSc ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేదంటే కెమికల్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్కి సంబంధించి సర్టిఫికేషన్ అనేది కలిగి ఉన్నట్లయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ లేకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి, ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇలా మనకి వివిధ విభాగాల వారిగా వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సంబంధిత డిపార్ట్మెంట్లలో జనరల్, OBC, EWS వాళ్ళైతే మినిమం మీరు 60% మార్కులతో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. SC ST PWD క్యాండిడేట్స్ అయితే మాత్రం కేవలం 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉంటే సరిపోతుంది. ఆ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్, OBC, EWS వాళ్ళైతే 700 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ లేకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://www.rf
epscl.co.in అనేటువంటి వెబ్సైట్ని మీరు విజిట్ చేసి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి కెరీర్స్ పేజ్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 14th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 14th మార్చ్ వరకు కూడా టైం ఉంది. ఈ యొక్క డేట్ లోపు మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఉండవు అండ్ అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి టోటల్గా 2 hours పాటు కూడా కండక్ట్ చేస్తారు. 120 minutes 150 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇందులో 100 క్వశ్చన్స్ వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ల వారీగా వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు మీకు పోస్ట్ని బట్టి. మిగతా 50 క్వశ్చన్స్ వచ్చేసి అందరికీ కూడా కామన్గా అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా ఆ యొక్క ఆన్సర్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 1:8 రేషియోలో క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కేమో 80% వెయిటేజ్ కల్పిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకేమో 20% వెయిటేజ్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్షన్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అండ్ అలాగే అప్లై లింక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఆ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు, న్యూ రిజిస్ట్రేషన్. సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసింది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేసేసి మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసేసి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.